Morning, children. How are you all? I hope you all are safe at home with your parents. So, fifth class science first lesson name Nana Food and Health. Food and Health. In previous class, we learned about some common deficiencies, diseases, and checkpoint also. No, as today we will learn about exercise and rest for good health. Before going to class, we have to know today's date and day also. So what is the date ma today? 9 and month is 7 and year is 2021 and Friday FRIDAY Friday. Exercise and rest for good health. Besides eating a balanced diet, we must exercise regularly, maintain a correct posture and get enough rest to stay healthy. These habits along with nutritious food help us have a strong healthy body. So మనము కరెక్ట్గా ఆహారము తినడంతో పాటు మనం క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి. సో మనం ఏమవుతున్నానా చక్కగా మన బాడీ సో మనం కరెక్ట్గా మనకు సరిపోయినంత రెస్ట్ ఇలా తీసుకొని మనం కరెక్ట్ భంగిమలో కనుక సో ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నట్లయితే సో మనం హెల్తీగా ఉంటాం. అలాగే సో ఆరోగ్యకరమైనదిగా మన పౌష్టికాహారాలు కరెక్ట్గా మనకి సో హెల్ప్ చేస్తూ ఉంటాయి అన్నమాట మన బాడీకి. మన బాడీ ఎలా ఉంటుంది? స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటుంది. సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ ద మజిల్స్ ఇన్ అవర్ బాడీ బికమ్ వీక్ ఇఫ్ యూ do not exercise regularly. The muscles in our body become weak if you do not exercise regularly. సో మనం కరెక్ట్గా ఎవ్రీడే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయకపోవడం వల్ల సో మన మజిల్స్ అనేటివి ఏమైపోతాయి నాన్న వీక్ అయిపోతాయి. ఈటింగ్ ఏ బ్యాలెన్స్డ్ డైట్ వీ మస్ట్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ, మెయింటైన్ a correct posture posture and get enough rest to stay healthy. These habits habits along with nutritious nutritious food help us have a strong healthy body. If we do not exercise regularly, regular exercise helps develop the muscles. Exercise also makes our muscles flexible and strong. సో మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసామనుకోండి ఎలా హెల్ప్ చేస్తుంది మన బాడీలో? సో మన బాడీలో మజిల్స్ అనేవి డెవలప్ అవ్వడంతో పాటు ఎక్సర్సైజ్ ఆల్సో మేక్స్ అవర్ మజిల్స్ ఫ్లెక్సిబుల్. సో స్ట్రాంగ్గా మన బాడీలో మజిల్స్ స్ట్రాంగ్గా తయారవుతాయి. వీ కెన్ గెట్ enough exercise by playing outdoor games. We can get enough exercise by playing outdoor games and from simple physical activities physical activities such as running and cycling. సో మనకి ఈజీగా ఉండే ఎక్సర్సైజ్ ఏమున్నాయినా ప్లేయింగ్ అవుట్డోర్ గేమ్స్. సో అవుట్డోర్ గేమ్స్ ఆడడం, అలాగే సింపుల్గా ఏమున్నాయి ఫిజికల్ యాక్టివిటీస్ సచ్ యాజ్ రన్నింగ్ అండ్ సైక్లింగ్, స్విమ్మింగ్. These are simple physical activities. When we exercise, more blood is pumped throughout the body. So when we exercise, ఇలాంటి ఎక్సర్సైజెస్ చేస్తున్నప్పుడు మన బాడీలో సో బ్లడ్ ఉంటుంది కదా నాన్న, సో అన్ని పార్ట్స్కి ఈక్వల్గా సో అది సరఫరా చేయబడుతుంది అనమాట. దస్ మోర్ ఆక్సిజన్ రీచెస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ. సో ఆక్సిజన్ అనేది కూడా మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్కి సో రీచ్ అవుతుంది ఈక్వల్గా. దిస్ హెల్ప్స్ ఇన్ రిపేరింగ్ ద డ్యామేజ్డ్ బాడీ పార్ట్స్. సో ఇది ఎలా హెల్ప్ చేస్తుంది నాన్న? మన బాడీలో ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయినా ఈజీగా త్వరగా రిపేర్ చేయబడుతుంది. రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఆల్సో మేక్స్ బోన్స్ అండ్ జాయింట్స్ స్ట్రాంగ్. రెగ్యులర్గా మనం ఎక్సర్సైజ్ చేసినట్లయితే మన బోన్స్ అలాగే మన జాయింట్స్ ఎలా అవుతాయి? స్ట్రాంగ్గా అవుతాయి. జాయింట్స్ అంటే తెలుసు కదా నా, బోన్స్ తెలుసు కదా, ఎముకలు, అలాగే జాయింట్స్ అంటే కీళ్ళు, ఇవన్నీ స్ట్రాంగ్గా తయారవుతాయి. ఇట్ స్ట్రెంథెన్స్ ద నర్వస్ సిస్టమ్ బై సప్లయింగ్ మోర్ బ్లడ్ టు ద బ్రెయిన్. సో మన ఇలా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుంది నాన్న? మన నాడీ వ్యవస్థ నుండి అన్ని పార్ట్స్ మన బాడీలో
బ్లడ్ అనేది బ్రెయిన్కి కూడా సో సో బ్లడ్ అనేది ఏమవుతుంది సప్లై అవుతుంది అనమాట మన నాడీ వ్యవస్థ నుండి. సో ద పొజిషన్ ఇన్ విచ్ వీ హోల్డ్ అవర్ బాడీ వైల్ సిట్టింగ్, స్టాండింగ్, వాకింగ్ అండ్ లయింగ్ డౌన్ ఈజ్ కాల్డ్ పోస్టర్. సో మనం ద పొజిషన్ ఇన్ విచ్ వీ హోల్డ్ అవర్ బాడీ, so the position in which we hold our body while sitting, standing, walking and lying down is called posture. సో మనల్ని కూర్చోవడం కానీ, నిలబడడం కానీ, నడవడం కానీ కరెక్ట్ పోస్చర్, కరెక్ట్గా స్ట్రైట్గా నడిచినప్పుడు సో దట్ ఈజ్ ఏ గుడ్ పోస్చర్ వైల్ పర్ఫార్మింగ్ దీస్ యాక్టివిటీస్. ఈ యాక్టివిటీస్ అన్నీ మనం చేసేటప్పుడు ఎలా ఉండాలి నాన్న, మన బాడీ అనేది స్ట్రైట్గా కరెక్ట్ పొజిషన్లో ఉండాలి. A correct posture decreases stress on the backbone. So correct posture decreases స్ట్రెస్ ఆన్ ద బ్యాక్ బోన్. సో కరెక్ట్ పోస్టర్ అనేది సో మన బ్యాక్ బోన్ వెన్నుముక ఉంటుంది కదా నాన్న, దాని స్ట్రెస్ అనేది తగ్గిస్తుంది. దిస్ కీప్స్ అవర్ బ్యాక్ బోన్ స్ట్రాంగ్. ఇది ఎలా ఉంచుతుంది, దీనివల్ల మనం స్ట్రైట్గా కూర్చోవడం వల్ల, ఇది ఒక ఎక్సర్సైజ్ వల్ల మన కీప్స్ అవర్ బ్యాక్ బోన్ స్ట్రాంగ్. మన వెన్నుముక ఎలా ఉంటుంది నాన్న, స్ట్రాంగ్గా ఉంటుంది. ఏ కరెక్ట్ పోస్టర్ కీప్స్ అవర్ బోన్స్ అండ్ జాయింట్స్ ఇన్ ద రైట్ పొజిషన్ సో that the muscles are used properly. It also prevents backache and muscle pain. So a correct posture keeps our bones and joints in the right position. సో మనం కరెక్ట్గా కూర్చున్నాం అనుకోండి, సో మన బోన్స్ జాయింట్స్ అన్నీ కరెక్ట్ పొజిషన్లో ఉంటాయి. సో దట్ ద మజిల్స్ ఆర్ యూజ్డ్ ప్రాపర్లీ. దీనివల్ల మన మజిల్స్ ఏమవుతున్నాయి నాన్న, ప్రాపర్గా యూజ్ అవుతున్నాయి. ఇట్ ఆల్సో ప్రివెంట్స్, సో ఇది బ్యాక్ పెయిన్ నుంచి మనల్ని సో రక్షిస్తుంది అనమాట. See Nana, enough rest. Sleep gives our body the rest it needs. When we rest, our muscles relax and our breathing and heartbeat slow down. This gives our body time to grow and repair its damaged parts. We feel fresh and energetic if we get enough rest. Generally, we need about 8 hours of sleep every day for good health. So sleep gives our body the rest it needs when we rest. స్లీప్ అనేది మన బాడీకి చాలా రెస్ట్ ఇస్తుంది నాన్న. అవర్ మజిల్స్ రిలాక్స్ అండ్ అవర్ బ్రీతింగ్ అండ్ హార్ట్ బీట్ స్లో డౌన్. సో అప్పుడు మన మజిల్స్, మనం స్లీప్ చేస్తున్నప్పుడు మన మజిల్స్ ఏమవుతాయి, రిలాక్స్ అవుతాయి. అలాగే బ్రీతింగ్ కానీ హార్ట్ బీట్ కానీ స్లోగా డౌన్ అవుతుంది. దిస్ గివ్స్ అవర్ బాడీ టైమ్ టు గ్రో అండ్ రిపేర్ ఇట్స్ డ్యామేజ్డ్ పార్ట్స్. ఇలాంటి టైంలో సో మన బాడీలో ఏమైనా పార్ట్స్ డ్యామేజ్ అయినా అవి సరిగా రిపేర్ అవుతాయి అన్నమాట. వీ ఫీల్ ఫ్రెష్ అండ్ ఎనర్జెటిక్ ఇఫ్ యూ గెట్ ఎనఫ్ రెస్ట్. సో మనం కరెక్ట్గా కనుక మనకు సరిపోయేంత రెస్ట్ తీసుకుంటే మన బాడీ కానీ మైండ్ కానీ ఎలా ఉంటుందన్నా, ఫ్రెష్గా ఉంటుంది. జనరల్లీ వీ నీడ్ అబౌట్ 8 hours ఆఫ్ స్లీప్ ఎవ్రీడే ఫర్ గుడ్ హెల్త్. సో ఎవ్రీడే మనకు మంచి హెల్త్ కలిగి ఉండాలంటే వీ నీడ్ అబౌట్ 8 hours ఆఫ్ స్లీప్. కరెక్ట్గా 8 hours కనుక మనం మంచిగా నిద్రపోతే మనం మంచి హెల్త్ని కలిగి ఉంటాం నాన్న. స్లీప్ గివ్స్ అవర్ బాడీ ద రెస్ట్. When we rest, our muscles relax, breathing, heartbeat slow down. This gives our body time and repair damaged parts. We feel fresh and energetic. Enough rest. Generally, we need about 8 hours of sleep every day for good health. Okay. So it's the nervous system by supplying more blood to the brain. So the position in which we hold our body while sitting, standing, walking and lying down is called posture. It is important to maintain a good posture while performing these activities. A correct posture decreases stress on the backbone. This keeps our backbone strong. A correct posture keeps our bones and joints in the right position so that the muscles are used properly. It also prevents backache and muscle pain. Okay children, remaining part I will explain you another class. Thank you. Up to the children, thank you. Stay home, stay safe.